ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో ఏంటంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు 30 కోట్లు మాత్రమే విడుదల చేసిండ్రు. 80 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే రెండో విడత మూడో విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాలకు వెళ్ళడము, అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువుల మధ్యలోనే ఆపేసి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష. మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు. దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ రెండో విడత మూడో విడత ఏవైతే మనం ప్రామిస్ చేసి ఇస్తా అన్న స్కాలర్షిప్ ని త్వరగా విడుదల చేస్తే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు అనిల్ జాదవ్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఏదైతే ఓవర్ స్కాలర్షిప్ మీద జరుగుతున్నటువంటి చర్చ మీద ఇక ఈ స్కీమ్ అనేది చాలా బాగుండేది. విదేశీలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రతిరోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే రెండో మూడో విడత ఏదైతే బకాయిలు ఉన్నదో చెల్లిస్తారని చెప్పేసి వాళ్ళు విదేశాలలో నానా తంటాలు పడతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గంలో కానీ అయితే అన్ని కులాల వాళ్ళు ఉన్నా కానీ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మార్కెట్లలో రోడ్లలో ఎక్కడ 2% 3% డబ్బులు దొరుకుతుందా, ఆ డబ్బులు తీసుకొనైనా కానీ కనీసం వాళ్ళకి పంపించాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తండ్రులు నానా గోసలు చూడలేక చాలా ఇబ్బంది పడతాం అధ్యక్ష. ఎందుకంటే గిరిజన పిల్లలు వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి అప్పుడు పెట్టినటువంటి బహుత్తమైన స్కీమ్ ఇది. అంత మంచి స్కీమ్ను కంటిన్యూ చేయలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు విదేశాల్లో ఇక్కడ రాష్ట్రంలో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ డబ్బులు దొరుకుతాయి అధ్యక్ష. కానీ విదేశాల్లో ఎక్కడి నుంచి తెస్తారన్న అధ్యక్ష వాళ్ళు రాత్రి పగలు ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరైనా మాట్లాడండి, ప్రభుత్వాన్ని మీరైనా మాట్లాడండి, ఖచ్చితంగా మాకు డబ్బులు అందించాలని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివినా కానీ వాళ్ళకు సర్టిఫికెట్ కూడా వస్తలేరు. ముఖ్యంగా అయితే వారితో పాటు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా మేము వినవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే గిరిజన పిల్లలు ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్షిప్లు చెల్లించాలి. ఇంకా ముందు కూడా ఎంతమందిని మనము స్కాలర్షిప్లు ఇంకా ఎంతమందిని మనం చదువుకు పంపిస్తూ ఉన్నాం, ఎంతమంది గిరిజన శాఖ తరపున ఎంతమందిని మనము పంపిస్తా ఉన్నాం అవి కూడా క్లియర్గా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్కాలర్షిప్ వస్తే ఇంకా వేరే విధంగా కూడా మన రాష్ట్రంలో కూడా చాలామందికి డిగ్రీ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు వస్తలేవు. అలా యజమానాలు కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇస్తలేరు. చదువు పూర్తయినా కానీ వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇస్తలేరు అధ్యక్ష. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని యొక్క పరిష్కారాన్ని చూపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.